కాన్పులైతే కిట్లు లేవు, కంటి సూపుకు పైసలు లేవు, కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, కామన్ పబ్లిక్ కు 6 గ్యారెంటీలు లేవు. అవి ఏమి ఇవ్వకున్నా మంచిదే గాని సర్కార్ విజయోత్సవాల పేరుతోని మాత్రం పొట్టు పొట్టు ఖర్చులు చేస్తున్నది. పొద్దు పొద్దుగాల వచ్చే న్యూస్ పేపర్ల యాడ్లు, టీవీ ఛానళ్లలో అడ్వర్టైజ్లు, చౌరస్తాల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, పబ్లిసిటీ యాడ్స్ కోసం జనం సొమ్మును నీళ్ల తిరగ ఖర్చు చేసింది మన కాంగ్రెస్ సర్కారు. ₹1 కాదు, ₹2 కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాల పేరుతోని 25 కోట్ల రూపాయలు ఎగజల్లింది. రాజుగారి సోకులకే రాజ్యంలో ఉన్న సొమ్ములు అన్నట్టు ఇష్టరీతిని ఇచ్చుకుంటా పోయినరు యాడ్స్. వాటి కోసం ఖర్చు చేసే బదులు కేసీఆర్ కిట్టు కోసము, కాంట్రాక్టర్ల జీతాలకు ఇచ్చేతానికో, ఇంకో 1000-1500 కోట్లు ఇందిరమ్మిండ్లు ఇచ్చేతానికో వాడితే ఓ నలుగురు బాగుపట్టేవాళ్ళు కదా. కానీ అట్లా చేయకుండా అధికారం చేతులు ఉన్నదని అడ్డు అదుపు లేకుండా చేసిండ్రట. మామిడి వేణుగోపాల్ అనే న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే ఈ లెక్కలు విచ్చలవిడిగా ఖర్చులు బయటపడ్డాయి. ఈ ముచ్చట తెలిసినాక చాలా మంది తెలంగాణ వాదులు రాష్ట్రము పిచ్చోని చేతుల రాయి తీరుగా అయిందని అంటున్నారు. ఏందో ఏమో పోన్రి.